ధూపం వేసే సమయంలో ఏం జరిగింది నీకు? ఈ లోపల అందరూ పరిగెత్తుకుని వెళ్ళి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎలిజబెత్ అమ్మ, ఏంటి మీ ఆయనకి మాటలు పడిపోయాయి? వెళ్ళేటప్పుడు బాగా వెళ్ళాడు, ఇంట్లో నుంచి వెళ్ళాడయ్యా. మరి ఎక్కడ వెళ్ళాడు? మేము కూడా మాట్లాడాము, మాతో కూడా మాట్లాడాడు. కానీ ఏం జరిగిందో అర్థం కావట్లేదు, ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని అందరూ వచ్చి జకర్యాను పలకరిస్తారు. ఏం జరిగిందో చెప్పు జకర్యా అంటే, అయితే దేవుడు ఏదో ఒక అద్భుతం చేశాడు ఇతడి జీవితంలో, దేవుడు ఏదో ఆశ్చర్యమైన కార్యం చేశాడు అని అనుకుంటుంటే అసలు లోపల ఏం జరిగిందనంటే, జకర్యా ఎప్పుడైతే ధూపం వేయడానికి దేవుని సముఖంలోకి వెళ్ళాడో వెంటనే ఒక దేవదూత అతని ఎదుట నిలబడింది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రార్థనకు వచ్చినందుకు ఒక దేవదూత నిన్ను వచ్చి దీవించబోతుంది, ఒక దేవదూత నీ స్థితిగతులు మార్చబోతుంది, ఒక దేవదూత నీ సరిహద్దులలో సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు దయచేయబోతున్నాడు. ఏ పరిస్థితిని అయితే నీ జీవితంలో ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితిని అంతా దేవుడు మార్చేయబోతున్నాడు. ఆ దేవదూత జకర్యా కనబడి చెప్పిన మాట ఏంటంటే, జకర్యా, నీ యొక్క భార్య గర్భవతి అయ్యి ఒక కుమారుడు కంటుంది. ఆ కుమారుడు మహా గొప్ప ప్రజ్ఞాశాలి, మహా గొప్ప జ్ఞానవంతులుగా అవుతాడు. అతడు అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. తండ్రుల యొక్క హృదయాలను కుమారుల తట్టు, కుమారుల యొక్క హృదయాన్ని తండ్రి తట్టు. ఏలియా కాలంలో ఎలా జరిగిందో అలాగా నీ బిడ్డ ఆశీర్వదించబడతాడు. నీ గర్భమును పుట్టే బిడ్డ ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉంటాడు. నీ గర్భమును పుట్టే బిడ్డ ఒక దీవెనకరంగా ఉంటాడు. చూడండి, కొంతమంది దగ్గరికి దేవుని మాట వస్తుంది. ఆ మాట వచ్చినప్పుడు నమ్మకం ఉంటే ఆ దేవుని మాట మీ జీవితంలో ఫలించదు. నమ్మకం ఉంటే దేవుని మాట మీ జీవితంలో ఫలించదు. ఈ రాత్రి ఈ వాక్యము నాదే అని నమ్మినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ వాక్యము నాదే అని నమ్మితే, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తే, దేవుడు నన్ను దర్శించబోతున్నాడని విశ్వసిస్తే, దేవుడు నా జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి ఈ రోజు నా స్థితిగతులు దేవుడు మార్చి నా వంతు ప్రకారంగా దేవుడు నన్ను దీవించే సమయం ఆసన్నమైందని నువ్వు విశ్వసిస్తే నువ్వు అద్భుతాన్ని పొందుకున్నావు. నువ్వు అద్భుతాన్ని చూడాలి అని అంటే దేవుని మాటను ఉన్నట్టుగా నువ్వు నమ్మాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుని మాట ఉన్నట్టుగా నమ్మాలి. ఇప్పుడు జకర్యా దగ్గరికి జరిగిన సంఘటన ఏంటంటే, జకర్యా ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మాకెలా జరుగుతుందయ్యా ఈ అద్భుతము? మా ఆవిడ చాలా ముసలిది, నేను ముసలుడైపోయాను, మాకెలా జరుగుతుంది అని అనగానే ఆ దేవదూత అన్నది, ఈ అద్భుతాన్ని చూసేంత వరకు నువ్వు మాట్లాడు. ఆమేన్. ఈ అద్భుతాన్ని చూసేంత వరకు నువ్వు మాట్లాడవు అనగా నా నుంచి నోరు పడిపోయింది. చాలా మందికి అర్థం కానటువంటి ఒక సూచక్రియ ఏంటంటే, దేవుడు శూన్యమైన నీ జీవితంలో సమస్తాన్ని నింపడానికి ఈ రాత్రి నిలిచి ఉన్నాడు. ఒప్పుకున్న గట్టిగా చెప్పండి, కొట్టండి. నీ జీవితం ఈరోజు శూన్యమే కావచ్చు. నీ జీవితం ఈరోజు అనేకులకు హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితం అనేకులకు మరి అనేకమైన మనుషుల ఎదుట శాపార్థమైన జీవితాన్ని జీవిస్తుండొచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు నీ శాపాల పర్వాన్ని ముగించి ఆశీర్వాదపు పర్వాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆశీర్వాద పర్వాన్ని దేవుడు చేయు, ఆశీర్వాద పర్వాన్ని దేవుడు చేయు. బాగా గమనించండి. కార్యం ఎలా ఉంటుందంటే, నీ జీవితంలో అంత ఆశీర్వాదకరంగా, అంత దీవెనకరంగా ఉంటుంది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, నిన్ను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను ఫలభరితంగా చేయాలని కోరుకుంటున్నాడు. నిన్ను అనేకులకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. కానీ నీ నుండి దేవుడు కోరుకున్నది ఒకటి, ఆయన మాటను ఉన్నట్టుగా నమ్మాలి. ఆయన మాట నువ్వు ఎప్పుడైతే ఉన్నట్టుగా నమ్ముతావో నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు, నీ జీవితంలో ప్రతి పరిస్థితిని దేవుడు మార్చాలని చూస్తావు. ఒకసారి అందరూ ఆ మాట చదవండి. ఒకసారి ఈ బిల్లు 11 11 11.
అందరూ చదవండి సార్ దయచేసి. అదృశ్యమైన రుజువైంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఈ రాత్రి దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడని చెప్పారు కదా. పక్కన చెప్పండి, ఈరోజు నా జీవితంలో ఈరోజు దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. అద్భుతం ఏంటంటే నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను దేవుడి రాత్రి తీసేయబోతున్నాడు. జీవితంలో పేరుకుపోయినటువంటి శాతాన్ యొక్క ఆలోచనలన్నీ రాత్రి దేవుడు కుకుటేలతో సహా పెకిలించి బయటకు పడేయబోతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న ఈ రాత్రి దేవుడు నీ పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే ఈ వ్యక్తి యొక్క వంతు ప్రకారంగా దేవుడు దీవించాలనుకున్నాడు. దేవుడు చెప్పిన మాటను నమ్మకపోవడమే అతని జీవితంలో ఎదుర్కొన్న నోటి మాట. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్న వేడి. దేవుడు నీతో చాలా సార్లు మాట్లాడాడు, కానీ నువ్వు నిజంగా దేవుని మాట నమ్మగలిగావు? నిన్నే సహోదరుడు సహోదరి, చాలా సార్లు దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన నీతో సూటిగా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, వాగ్దానం ద్వారా మాట్లాడాడు. ఈ రాత్రి సేవకుడు ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడాడు. ఇది ఎప్పుడైతే దేవుని మాటను నమ్ముతావో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని మాటను నమ్మినటువంటి జకరియా మరి మూగవాడైపోయి నోటి మాట పెకిలించబడక అతను మూగవాడై సైకిల్ చేయడం ప్రారంభించాడు. ఈ రాత్రి నీ జీవితంలో నమ్మకపోవడమే అవిశ్వాసానికి ఆధారం. ఈ రాత్రి దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి నిన్ను దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడు, కానీ నమ్మడానికి ఇష్టపడడం లేదు. ఈ రాత్రి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వారి గురించి నాతో పరిశుద్ధాత్ముడు మూడు సంగతులు చెప్పాడు. ఆ 3 సంగతులు చెప్తాను. మొదటి సంగతి నోట్ చేసుకుంటే దయచేసి. యోబు గ్రంథం 16వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నలుదిశల ఆయనను విరుగొట్టగా నేను నాశనమైపోతిని, ఒకడు చెట్టును పెళ్లగించినట్టు ఆయన నా నిరీక్షణాధారాన్ని పెళ్లగించినట్టు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నలుదిశల ఆయనను విరగొట్టాడు. ఈ రాత్రి నలుదిక్కుల బాధలు పడే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. నలుదిక్కుల అవమానాన్ని అనుభవించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నలుదిక్కుల అనేకమైన సమస్యల చేత సతమతమైపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎవరి చేత కూడా ఆదరించబడని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. దేవుని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే 19వ అధ్యాయం 10వ వచనంలో నలుదిశల ఆయనను విరగొట్టగా నేను నాశనమైపోతిని, ఒకడు చెట్టును పెళ్లగించినట్టు ఆయన నా నిరీక్షణ ఆధారాన్ని పెళ్లగించాడు. ఏదైతే నీ నిరీక్షణకు ఆధారం అనుకుంటున్నావో, ఏదైతే నీ నిరీక్షణకు శుభ సూచకం అనుకుంటున్నావో అది నీ జీవితంలో పెకిలించబడి నువ్వు అనేకమైన ఆశలు కలిగి ఉన్నావు. నీ ఆశలన్నీ చాలా చెదిరైపోయాయి. నలుదిశలు విరగొట్టబడ్డాయి. ఇటువైపున బంధువుల నుంచి సమస్యలు, అటువైపు రక్త సంబంధ సమస్యలు, ఇటు నుంచి బయట వాళ్ళ సమస్యలు, ఇటువైపు నుంచి ఆత్మీయుల వద్ద సమస్యలు, అనేకమైన సమస్యలు నలుదిక్కులు నిన్ను విరగొట్టాయి. ఈ రాత్రి నేను విరగొట్టబడలేదు, నేను పెళ్లగించబడలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటాను. నేను పెళ్లగింపబడలేదు మణిబాబు గారు, నేను విరగొట్టబడలేదు. విరగొట్టబడ్డానికి మొదటి కారణం ఏంటంటే నీ మనస్సు ముక్కలు ముక్కలుగా మారిపోయింది. ఒక చెదిరిపోయిన మనస్సును కట్టడం చాలా కష్టం అండి. ఒక చెదిరిన గుండెను బాగు చేయడం చాలా కష్టం. ఒకరోజు నేను కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు అతను ఈఎన్టీ స్పెషలిస్ట్ ప్లస్ కార్డియాలజిస్ట్, అంటే గుండెకు సంబంధించిన వ్యాధి మరి అలాగే కళ్ళకు సంబంధించినటువంటి ఆ రెండిట్లో ఆయన నిపుణుడు. సిమ్స్ హాస్పిటల్ అతను కలిసినప్పుడు అతను అడిగారు, సార్ నాకు చిన్న సందేహం ఏంటి అంటే మనుషుడు ఏడ్చినప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు దారలు కారిపోతాయి, లోపల ఏదైనా నీళ్ల బుడ్డి ఎక్కడైనా ఉందా అని అడిగారు. నీళ్ల బుడ్డి ఎక్కడైనా ఉందా అని అడిగారు. అంత తిత్తి ఏమన్నా ఉందా? రాళ్ల తిత్తులు అలాగే రకరకాల తిత్తులు ఉంటాయి, అలాగే ఏదన్నా నీళ్ళ తిత్తి ఏదన్నా ఉందా అని అడిగితే ఆయన అది నవ్వుతూ ఒక మాట చెప్పాడు, లేదు మణిబాబు గారు, ఈ ప్రశ్న ఎవరు వేశారు. మనుషుడికి ఎక్కడ కూడా నీళ్ళ తిత్తులు లోపల ఉండవు, కానీ ఒక మనిషిని గుండెల్లోకి బాధ వెళితే, ఒక మనిషిని యొక్క హృదయంలోకి బాధ వెళ్ళినప్పుడు ఆ బాధను భరించలేక కొద్దిసేపటికి ఆ గుండె లోపలికి వెళ్ళేటువంటి ఆ రక్త నాళాలను నీళ్లుగా మారిపోయి ఆ నీళ్లు కన్నీళ్లుగా బయటకు వస్తాయి.
అంటే మనుషుడు కార్చే ప్రతి కన్నీళ్లు రక్తముతో సమానమాట. రక్తముతో సమానం. అవి కన్నీళ్లు కాదు బిడ్డ అని అనుకున్నట్టు ఏదో ఉప్పుగా ఉన్న నీళ్లు కాదు. ఇక్కడెక్కడ నీళ్ళ కింతులు లేవు, నీళ్ళ బుడ్డీలు కూడా లేవు, నీళ్ళ కొళాయిలు కూడా లేవు. కంటి లోపలికి వెళ్ళే నరాలలో ఉన్న రక్తము ఆ బాధను జీర్ణించుకోలేక ఆ బాధల వలన ఆ రక్తమంత క్షణాలలో నీరుగా మారిపోయి కళ్ళలో నుంచి బయటకు వస్తాయి. ఈ రాత్రి నీ బాధ ఎంత ఉందో దేవుడికి తెలుసు. నువ్వు సేవకుడువా, స్వార్థకురాలువా, నువ్వు విశ్వాసవా, లేకపోతే ఈరోజు కొత్తగా వ్యక్తి వచ్చిన నలుదిశలను విరగొట్టబడతావు, నలుదిశలను విరగొట్టబడతావు. విరగొట్టబడిన నీ గురించి నా యేసయ్యకి తెలుసు. కొట్టని చెప్పగట్టిగా విరగొట్టబడిన నిన్ను ఏ పరిస్థితులు అయితే విరగొట్టబడ్డావో, నలుదిక్కుల అవమానాన్ని ఎదురు చూసావు, నలుదిక్కుల నిందను ఎదుర్కొన్నావు, నలుదిక్కుల విరగొట్టబడ్డావు. నీ నిరీక్షణ ఆధారం అంతా అలాగా పిగిలించబడింది. ఈ రాత్రి గుండె లోపల నుంచి అనేక మంది గూడు కట్టుకున్న గాయాలు లేకపోలేదు. అందరూ పైకి బాగున్నారన్న మాటే గాని అంతరంగంలో లోతైన గాయాలు ఉన్నాయి. ఆ గాయాల గురించి ఈ రాత్రి దేవుడు మాట్లాడడానికి, నిన్ను విరగొట్టబడిన నిన్ను ఈ రోజు కట్టడానికి ఆయనకు నిలిచి ఉన్నాడు. ఒప్పుకున్న గట్టిగా చెప్పబడి విరగొట్టబడిన నిన్ను ఈ రోజు దేవుడు కట్టాలి. చదవండి నాతో పాటు దయచేసి అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 16వ అధ్యాయం 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. 17వ వచనం మొదటి భాగం. నా ప్రాణము సమసిపోయింది, నా దినములు తీరును, సమాధి నా నిమిత్తం సిద్ధమైనది, ఎగతాళి చేయువారు నా యొద్దకు చేరి. ఈ రాత్రి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అందరి చేత ఎగతాళి చేయబడిన జీవితాలు. నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, మనిషిని ఎక్కడ గేలి చేసిన తట్టుకుంటాడు కానీ అంతరంగంలో గాయమగునంతగా ఎగతాళి చేస్తా మనుషుడి జీవితంలో మర్చిపోలేడు. నీ గుండెల్లో దాగి ఉన్నటువంటి అనేకమైన అవహేళన సంగతులన్నీ ఈ రాత్రి యేసయ్యకు తెలుసు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని ఆంతర్యం జరిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరెవరి దగ్గరైతే నువ్వు ఎగతాళి చేయబడ్డావో, ఎవరి ఎదుటైతే నువ్వు నిరీక్షణకు ఆధారం లేకుండా పెళ్లగించబడ్డావో, ఎవరి ఎదుటైతే నువ్వు త్రోయబడ్డావో, ఎవరైతే నెత్తివేయబడ్డావో, వారి ఎదుట దేవుడు నీ గురించి మాట్లాడతాడు. ఎలా ఉందో వాళ్ళ జీవితం అంటే, సమాధి నా కొరకు సిద్ధమాయను, నా ప్రాణం ఎప్పుడు సమసిపోతుందని ఎదురు చూసే జీవితాలు లేకపోలేదు. కొంతమంది దేనికోసం ఎదురు చూస్తారంటే, అయ్యా బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇలా ఎద్దు నేను బతకలేకపోతున్నాను, త్వరగా తీసేసుకోయేసయ్యా, నాకు చావైనా వస్తే బాగుండు, ఈ మనుషుల మధ్య నేను బతకలేకపోతున్నా. లేరా ఈ రాత్రి ఇక్కడ వాళ్ళు, ఈ రాత్రి అటువంటి హృదయాలు ఇక్కడ లేవా? దేవునికి నీ ఎగతాళి తెలుసు, దేవునికి నీ అపహాస్యం తెలుసు. అంతకంటే ఎక్కువగా ఎవరి ఎదుటైతే నేను చచ్చిపోతే బాగుంది అనుకుంటున్నావో, నీ చావును గురించి మాట్లాడిన ప్రతి మాట ఆ యేసయ్యకి తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకో గట్టిగా చెప్పండి, యేసయ్యకి నీ గురించి తెలుసు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని ఆంతర్యం జరిగిన దేవుడు. ఈ రాత్రి అందరూ మనుషులు పై రూపాన్ని చూస్తారేమో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ అంతరంగాన్ని చూసి నీ గాయాలు కట్టడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడు. అతని వంతు ఏ రీతి అయితే వచ్చిందో ఈ రాత్రి నీ వంతు కూడా అలాగే వచ్చింది. అతని వంతు ఏ రీతి అయితే దేవుడు దర్శించడానికి ఇష్టపడ్డాడు, ఈ రాత్రి నా యేసయ్య కూడా నీ గాయాలు కట్టడానికి ఇక్కడ నిలబడ్డాడు. అంతకంటే ఎగతాళి చేయబడిన నీ జీవితం గురించి నా యేసయ్య ఆలోచన చేస్తాడు. నేను ప్రశ్న ఇస్తాను, మిమ్మల్ని చెప్పండి, ఇప్పుడు దాకా నేను ఎగతాళి చేయబడకుండా బతికాను మణిబాబు గారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు దాకా నేను ఎవరి ఎదుటి కూడా నేను నిందింపబడకుండా, ఎవరి ఎదుటి కూడా నేను అవమానింపబడకుండా నేను బాగున్నానని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు దాకా నేను బాగున్నాను, ఇప్పుడు దాకా నేను బాగున్నాననే వాళ్ళు ఎవరు లేరు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎక్కడ నువ్వు ఎగతాళి చేయబడ్డావో అక్కడ నా యేసయ్య నీ కన్నీళ్లు తుడవడానికి ఈ రాత్రి నిలిచి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్పట్లేదు స్తోత్రం అనగానే హల్లెలూయా చెప్పాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవునికి ఒక ఉద్దేశం, అందుకే వాక్యం రాయబడింది అక్కడ. దావీదుకి యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చదువుతారు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఆయన నా సోదరి జనమును నాకు దూరం చేసి ఉన్నాడు,
నా నెలవరు నాకు కేవలం అన్యులైంది, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే రాత్రి సోదరి జనం కూడా దూరం అయిపోయిన వాళ్ళకి లేకపోలేదు. సోదరి జనం అంటే నీ రక్త సంబంధులు అని అర్థం. సోదరి జనం అంటే నీ తోడు ముట్టుకున్న వాళ్ళు. ఈ రాత్రి నీ తోడు ముట్టుకోవడానికి నువ్వు అసహ్యంగా మార్చబడ్డావు. నీ బంధువులకి నీ నెలవరులకి నువ్వు తెలియని వాడిగా మారిపోయావు. ఒకప్పుడు నీవు బాగున్నప్పుడు అందరూ నీ ఇంటికి వచ్చేవారు, బాగున్నప్పుడు అందరూ నిన్ను పలకరించేవారు. ఇప్పుడు ఎవరైనా నిన్ను పలకరించగలుగుతున్నారు? నేను పలకరించట్లేదు కదా. నీ స్థితి దిగజారిపోయిందని, నీ పరిస్థితులు చేజారాయని, నీకు అనేకమైన సమస్యలు ఊబిలో నుంచి చిక్కుకుపోయావని, అనేకమైనటువంటి విపత్కరణ పరిస్థితుల మధ్య నువ్వు ప్రయాణం చేస్తున్నావని, ఒకప్పుడు ఎవరైతే నీ చేతితో అన్నం తిన్నారో ఇప్పుడు అదే మనుషులు వారి కాలు నీ వైపు వెళ్తున్నారు. రాత్రి దేవుడు సూటిగా చెప్తున్నాడు, నీ సోదరి జనం నీకు దూరం అయిపోయింది. ఒకటి. రెండవది, నువ్వు నలుదిక్కుల విరగొట్టబడ్డావు. మూడవది, ఎగతాళి చేయబడుతుంది. ఎగతాళి బతుకైపోయింది నీది. చూసే వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. నీ సోదరి జనం నీకు దూరం అయిపోయారు. నీ బంధువులు, నీ నెలవరులు అందరూ కూడా నువ్వు తెలియని వాడుగా నటిస్తున్నారు. రాత్రి ఎంత మంది నిన్ను విడిచిపెట్టారు, ఎవరు నిన్ను మర్చిపోయింది, ఎవరు నిన్ను అసహించుకున్నా, ఎవరు నిన్ను పలకరించకపోయినా నీ గురించి ఆలోచించడానికి నీ వంతు చొప్పున నిన్ను దీవించడానికి వచ్చిన వారు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు. నిన్ను దీవించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. నిన్ను బాగు చేయడానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు. నీ పరిస్థితిని లేవనెత్తడానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు. అయితే దేవుని మాట నమ్మడం నీ వంతు. ఈ రాత్రి దేవుని మాట నమ్మడం నీ వంతు. నేను రెండో విషయం చెప్తున్నాను, చూడండి. రెండో విషయం చెప్తున్నాను, దేవుని యొక్క హృదయములు అనేకం ఉన్నాయి ఇక్కడ. ఆ హృదయాలు మొదట విరగొట్టబడ్డాయి, అలాగే ఎగతాళి చేయబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా బంధువులందరికీ అసహ్యంగా మార్చబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. ఒకరోజు నేను చెన్నై పట్టణానికి వెళ్ళాను. చెన్నై పట్టణానికి వెళ్తే నన్ను వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మధ్యాహ్నం పూట మీటింగ్, సాయంత్రం పూట మధ్యాహ్నం పూట హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, బ్రదర్ ஒரு பிரதர் இருக்குது హాస్పిటల్, நீங்க வந்துட்டாங்க, మన జపం పోండి, అప్పుడు పోండి. ఏం లేదు బ్రదర్, ఒక సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు, అతని దగ్గరికి మనం వెళ్ళాము, అతను వెళ్ళిన తర్వాత అతని కోసం ప్రార్థన చేద్దాం, మనం తిరిగి వెళ్ళిపోతాం. సరేనా? నేను మధ్యాహ్నం బయలుదేరి హాస్పిటల్ తీసుకెళ్ళాను. చెన్నై ఎగ్మోర్ దగ్గర హాస్పిటల్, ఎగ్మోర్ దగ్గర తీసుకెళ్తాను. నేను వెళ్తూ ఉన్నాను. హాస్పిటల్ నుంచి లిఫ్ట్లకి 5వ అంతస్తులోకి తీసుకెళ్ళాను. ఆ వ్యక్తిని అక్కడ అంతా అన్ని వైర్లన్నీ పెట్టుకున్నారు. అతనికి ఆక్సిజన్ అందట్లేదు, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. వాళ్ళ బంధువులు అంటున్నారు, ఈ రోజు రేపు అని అంటున్నారు. నేను అన్నాను, మీరందరూ ఒకసారి నాకు ఈ రోజు నుంచి, నాకు మీరు నమ్మండి, నాకు జూన్ 8వ తేదీ దాకా నాకు మీటింగ్స్
అక్కడ అతని దగ్గరికి వెళ్ళాను. సారీ, అతని దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ బంధువులందరూ చెప్తున్నారు, బ్రదర్ హి ఈస్ కుడ్ నాట్ రికవర్ టు దిస్ టైం బట్ హి లివ్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆఫ్ 1 or 2 days. ఒకటి రోజులో చనిపోతాడు ఇతను అని అంటున్నాను. నేను అన్నాను, నాకు చిన్న అవకాశం, జస్ట్ గివ్ ద 5 minutes టు మీ, దెన్ ఐ విల్ ప్రే ఆఫ్టర్ విల్ కమ్. నేను ఒకసారి ప్రార్థన చేస్తాను ఇతని కోసం, మీరు వెళ్ళండి అని చెప్పి అందరూ వెళ్ళి పక్కన నిలబడ్డారు. నాకు లోపల మాస్క్ తీసుకొచ్చారు, మాస్క్ కట్టుకున్నాను. అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క తల మీద చేయి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా ఐసీయూ గదిలోకి రాగానే నేను ప్రవచనం చెప్తున్నాను. ఓ నా కుమారుడా, నీవు ఒక రోజున ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళావు. ఆ కుటుంబం కోసం నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఆ కుటుంబస్తులు నీ మీద దాడి చేశారు. అంతకంటే ఎక్కువగా ఎవరి ఎదుటైతే ఒకప్పుడు నువ్వు బాగా బ్రతికావో వాళ్ళందరి ఎదుటి నువ్వు కుక్కలకించిన ఇస్తరుగా మార్చబడి పైపెచ్చి నీ భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నీ పిల్లల్ని అసహించుకున్నారు. ఇప్పుడు కేవలం నీతో ఉన్న కొంతమంది మాత్రమే తలా 10 రూపాయలు వేసుకొని నీ హాస్పిటల్లో చేర్చారు. భయపడి దేవుడి కన్నీళ్లు చూస్తుంది అని అనగానే ఆ వ్యక్తి ఎక్కులు గుట్టి ఆడడం ప్రారంభించాడు. అయ్యా నిజమే, సత్యంగా సొల్లువప్ప, అయ్యా నిజం చెప్తున్నావు, నిజంగా నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నా పిల్లలను అసహించుకున్నారు, నేను తాగుపోతున్నాని, నేను తిరుగుపోతున్నాని అందరూ నన్ను వెలివేశారు. నా జీవితం చాలా దుర్భరంగా మారిపోయింది. ఆ చుట్టుపక్కల మా కాలనీలో ఉన్న వాళ్ళు 10 రూపాయలు అట్లా డబ్బులు వేసుకొని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీరు చెప్పింది వాస్తవమే అని చెప్తున్నప్పుడు నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీకు పూర్ణ ఆయుష్ని ఇవ్వబోతున్నాడు. నీకు చావు అనేది నీ జీవితంలో దరిరాదు. నువ్వు ఈ బెడ్ రెడన్లో చనిపోవు, నీవు బెడ్ రెడన్లో చనిపోవు, తిరిగి నువ్వు బయటకు వస్తావు. ఎక్కడైతే నువ్వు పడగొట్టబడ్డావు, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావు, ఎక్కడైతే నువ్వు అనేకుల ఎదుట అపహాస్యాస్పదంగా మార్చబడ్డావు, ఎక్కడైతే నువ్వు ఎగతాళి చేయబడ్డావు, వారి ఎదుట దేవుడు ఒక సజీవమైన సాక్షిగా లేవనెత్తబోతున్నాడని చెప్పాడు. కొట్టండి చెప్పండి. ఒక సజీవమైన సాక్షిగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. పక్కన అంటున్నారు, ఎన్న మణిబాబు గారు సోలింగప్ప డాక్టర్ పేరు మాట. డాక్టర్ అయితే ఒక మాట చెప్పాడు, మణిబాబు గారు పూర్ణ ఆయుష్ గారు బతుకుతానంటున్నాడు. ఇది మణిబాబు గారు చెప్పింది కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకొని పలికించిన మాట. అతని వంతు ఆ రోజు వచ్చింది. దేవుడు అతనితో మాట్లాడాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సరిగ్గా 10 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి బయట వచ్చాడు. ఇప్పుడు తన సజీవ సాక్షిగా అదే ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తాను బ్రతుకుతున్నాడు. కొట్టండి చెప్పండి. అతను నాతో చెప్తున్నప్పుడు, మణిబాబు గారు ఏదైతే మీరు నాతో చెప్పారో దేవుడు నా జీవితంలో చేశాడు. ఇప్పుడు నేను తాగుడు ఆపేశాను, నేను రక్షించబడ్డాను, నేను మారుమనసు పొందాను. అంతకంటే ఎక్కువగా నా కోల్పోయిన నా జీవితంలో ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఏ భార్య అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందో నా ప్రవర్తన చూసి నా భార్య తిరిగి వచ్చింది. ఏ బిడ్డలైతే నన్ను అసహించుకున్నారో ఆ బిడ్డలందరూ తిరిగి వచ్చారు. ఇప్పుడు నా ఇల్లు బాగుంది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఫోన్ చేశాను. నేను జెర్మియా గారు ఒక లైవ్ ఉంటున్నాడు. నేను జెర్మియా గారు ఇద్దరం కలిసి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన భోజనం పెడుతున్నట్టు అన్నాడు, నాకెప్పుడూ పిండం పెట్టాల్సిన దినము, కానీ నా పిండం పెట్టే రోజున నా దేవుడు నా ఎద్దుకు వచ్చి నాకు ఆశీర్వాదం భోజనం పెట్టే స్థితి ఇచ్చాడు. కొట్టండి చెప్పండి. ఈ రోజు నీ జీవితం ఎంత చేదుగా మారిపోయింది, ఈ రోజు నీ జీవితం ఎంత అసహ్యంగా మార్చబడ్డా, నువ్వు ఎంత మంది చేత ఎగతాళి చేయబడిన వ్యక్తిగా ఉన్నావు, ఎంత మంది చేత విరగొట్టబడిన వ్యక్తిగా ఉన్నావు, నలుదిశలు విరగొట్టబడి పెళ్ళగివ్వబడిన వ్యక్తిగా మారిపోయినా, ఒకవేళ అందరి దృష్టికి నువ్వు అపహాస్యాస్పదంగా మార్చబడ్డా, ఒకవేళ అందరి దృష్టికి, బంధువుల దృష్టికి, స్నేహితుల ఎదుటకు, చివరకు నీ నెలవరులందరికీ నువ్వు దూరవాడుగా పరావాడుగా మారిపోయినా, ఈ రాత్రి నా యేసయ్య చెప్తున్నాడు, పడిన నిన్ను మరలా నేను నిలబెట్టి బతికించబోతున్నాను. ఈ రాత్రి నీ వంతు వచ్చింది. కొట్టు చెప్పండి. ఈ రాత్రి నీ వంతు వచ్చింది. Your time is soon coming this time. ఈ రాత్రి దేవుని మాట చెప్తుంది, నీ వంతు వచ్చింది. నీ వంతు ప్రకారంగా దేవుడిని దీవించబోతున్నాడు. చదవండి నాతో పాటు ఒకసారి, దయచేసి వాక్యం చూడండి ఒకసారి. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటాను. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటాను. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటాను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నువ్వు వేధించదువా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. మళ్ళా చదువుదాం అందరం ఒకసారి. ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నువ్వు తరుముదువా, వేధించదువా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు అని అంటున్నాడు. ఈ రాత్రి కఠినమైన శిక్ష వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు.
ఎండిపోయిన చెత్తను నేను సాయంత్రం చూసా, గాలికి చెత్త అంతా ఎగిరి అవతల పడిపోతుంది. ఈ చెత్తని ఎవరైనా తరిగితే ప్రయోజనం ఉందా? ఈ రాత్రి నీది నాది ఒక చెత్తలాంటి జీవితం అని అనుకుంటున్నావు. వాక్యం చెప్తుంది, ఎండిపోయినటువంటి ఆకును నువ్వు వేధించవా? ఎండిపోయిన ఆకు గాలికి ఇలా 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 ఎగిరి పడిపోతుంది. నువ్వు ఎండిపోయిన ఒక ఆకులాగా అందరికి కనపడచ్చు. నేను ఒక మాట చెప్తాను, మాట నీ మనసులో పెట్టుకోండి. అందరికి ఆకలి ఉన్నప్పుడు ఏమో నువ్వు ఒక ఇస్త్రాకు లాగుంటావు. అందరికి ఆకలి ఉన్నప్పుడు నువ్వు ఒక ఇస్త్రాకు లాగు. వాళ్ళ ఆకలి తీరిపోయిన తర్వాత నీకు పెట్టే పేరు ఏంటంటే ఎంగిలాకు. అందరికీ నువ్వు విస్తరాకే ఆకలి ఉంటే, ఎవరి కష్టం వచ్చినా నువ్వు వాళ్ళకు విస్తరాకులా కనపడతావు. కానీ వాళ్ళ ఆకలి తీరిపోయిన తర్వాత, వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వు వాళ్ళకు ఒక ఎంగిలాకులా కనపడతావు. ఈ రాత్రి ఎండిపోయిన ఆకులు తరిమినట్టు చాలా సార్లు సమస్యలను తరుముతూ ఉండొచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఎండిపోయిన చెత్తను ఒకటి తరిమినట్టుగా సమస్యలని నీ చుట్టూ వెంటబడి తరుగుతూ ఉండొచ్చు. నీ వంతుని దేవుడు దీవించబోతుంది. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఒకరోజు నా దగ్గర నాని వచ్చాడు. నాని నా దగ్గరికి వచ్చి, అన్న మా ఆవిడ ఇప్పుడు సెకండ్ మంత్ నా కోసం ప్రార్థన చేయాలి. ఆ రోజు నేను మీటింగ్ వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. చెప్పాను, అరే బాబు, నీకు చక్కనైన కొడుకు పుడతాడు. నీ కొడుకు చాలా సౌందర్యుడు ఉంటాడు. దేవుడిని దీవెనకరంగా చేయబోతున్నాడు. ఎక్కడైతే నీ జీవితం అంతా దుఃఖమయంగా మార్చబడిందో, ఎక్కడైతే నీ కుటుంబం చిన్న భిన్నమైపోయిందన్నారో వాళ్ళ ఎదుటి దేవుడు ఒక కుటుంబంగా నిలబడతాడు. నా దేవుని మాట నీ జీవితంలో నీ వంతు ప్రకారంగా నిన్ను దీవించడానికి అనే మాట నీ ఎదుగు దిగి వస్తుంది. ఈరోజు మీరు చూస్తున్న స్టీఫెన్ నేను ఎప్పుడో చూసాను. అవునా కదా సిస్టర్ గారు? నిజమా కదా? ఆమేన్. ఆ రోజు ప్రవచనం ద్వారా దేవుడు చెప్పిన మాట, నిశ్చయంగా దేవుడు మగ పిల్లవాడిని పోతున్నాడు. ఆ మగ పిల్లవాడే ఈ పసివాసి. ఈరోజు దేవుని ప్రవచనం ఎంత తెలుసా? నీ జీవితం ఈరోజు చిగురింపు చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు దాకా నీకు మగ పిల్లలు లేకపోవచ్చు, దేవుడు నీకు మగ బిడ్డలు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు దాకా నీకు ఆరోగ్యమే లేకపోవచ్చు, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీ వంతు ఈ రోజు వచ్చింది. ఆమేన్. లేచి అందరం లేచి మనసారా ఆకాశం చేతులు నీ మనసులో ఎన్ని బాధలు వచ్చావు, ఆ బాధలన్నీ ఒక్కసారి యేసయ్య చెప్తాం. యేసయ్య ఈరోజు నేను చాలా బాధలు తీసుకొచ్చాను, నేను చాలా కష్టాలు తీసుకొచ్చాను.